హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కొరియన్ మూవీ అయితే రివ్యూ అయితే తెలుసుకుందాం. బ్యాడ్ ల్యాండ్ హంటర్. ఎస్, ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే అయితే నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. యాక్చువల్లీ జనవరి 26 నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ కొరియన్ మూవీ. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఈ బ్యాడ్ ల్యాండ్ హంటర్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ఓటీటీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బ్యాడ్ ల్యాండ్ హంటర్. ఎస్, ఈ మూవీ చూసుకుంటే థ్రిల్లర్, యాక్షన్, డ్రామా, అంతేకాకుండా అడ్వెంచర్ ప్రతి ఒక్క యాంగిల్లో అయితే మీరైతే ఎంజాయ్ చేయకైతే తప్పదు. కొరియాలో ఒక సునామీ వచ్చేస్తే అంటే భూకంపం అనుకోవచ్చు, అది రావడం వలన మొత్తం ప్రపంచం మొత్తం అయితే నాశనం అవుతుంది. కనీసం 3 to 4 years వరకు అయితే దాన్ని ఎవరైతే పట్టించుకోరు. ఎందుకంటే కనీసం 300 to 400 మెంబర్స్ మాత్రమే బతుకుతారు. వాళ్ళకి తినడానికి అన్నం ఉండదు, అలాగే తాగడానికి నీళ్లు కూడా ఉండవు. రోడ్డు మీద తిరుగుతున్న జంతువుల్ని చంపి మరి వాళ్ళు తింటూ ఉంటారు. అయితే ఇలాగే వీళ్ళతో పాటు ఒక సైంటిస్ట్ కూడా బతుకుతాడు. ఆ సైంటిస్ట్ ప్రతి ఒక్కరి మీద ప్రయోగాలు చేస్తూ చావు అనేది ఉండకుండా చేయాలని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ ప్రయోగాలు ఫెయిల్ అవ్వడం వలన వాళ్ళు అయితే చావు లేకుండా తయారవుతూ ఉంటారు. అయితే అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఉన్న ఫ్యామిలీలో నుంచి కొంతమందిని ఆ సైంటిస్ట్ తీసుకెళ్తాడు. ఆ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళిన హీరోయిన్ కూడా ఉంటుంది. ఆ హీరోయిన్ని కాపాడడానికి మాడాంగ్ సిక్ గారు అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి చావు అనేది ఉండదు. కాళ్ళు చేతులు నరికిన కూడా మరల బ్రతికి మరీ వస్తారు. వాళ్ళందరూ చావాలి అంటే బాడీలో ఒక్కొక్క దగ్గర కాల్చాలి, లేకపోతే అక్కడ నరుగుతే కానీ చస్తారు. అయితే ఇలా డాంగ్ మామ ఎంతమందిని చంపారు, అంతేకాకుండా డాంగ్ మామ హీరోయిన్ని కాపాడా. అలాగే ఫైట్స్ చూసుకుంటే అంటే ఎంతమందిని అయితే తీసుకెళ్లారో సైంటిస్ట్, వాళ్ళందరూ చనిపోయారా, బతికారా, అంతేకాకుండా సైంటిస్ట్ చేస్తున్న ప్రయోగం ఫెయిల్ అయిందా, ఫ్లాప్ అయిందా, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ బ్యాడ్ ల్యాండ్ హంటర్ సినిమా చూడకైతే తప్పదు. సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిన కానుంచి ఎండ్ అయ్యేదాకా థ్రిల్లర్గా అయితే మనం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేయక తప్పదు. అంతేకాకుండా ఫైట్స్ చూసుకుంటే 4 to 5 ఫైట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫైట్ నుంచి లాస్ట్ ఫైట్ దాకా ప్రతి ఒక్క ఫైట్ అయితే మీరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క అంటే బుల్లెట్ కానివ్వండి, లేదా నరకడం కానివ్వండి, ఆ బ్లడ్ వచ్చి స్క్రీన్ మీద పడేలాగా అయితే ఫైట్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా ఈ డాంగ్ మామ ఒక్కొక్కరిని కొడుతూ ఉంటే ఆ కిక్కే వేరనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నిజమైన హల్క్ లాగా ఉంటాడు. అంత పెద్ద పర్సనాలిటీ పెట్టుకొని కూడా ఈ అడ్వెంచర్ మూవీలో చేయడం అంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక్కొక్క యాక్షన్ సీన్ అయితే మనం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తాం. మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే ఇందులో మైనస్ అంటూ ఏమైతే లేదు భయ్య. సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యేదాకా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేయకైతే తప్పదు. అంతేకాకుండా ఈ సినిమా మీ ఫ్యామిలీతో చూస్తే మాత్రం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా ఈ సినిమాలో కొన్ని ట్విస్టర్స్ అయితే ఉంటాయి. ఆ ట్విస్ట్ మీరు తెలుసుకోవాలంటే సినిమా మొత్తం అయితే చూడక తప్పదు. అంతేకాకుండా ఈ సినిమా చూసుకుంటే 1 hour 43 minutes అయితే ఉంది. ఫ్యామిలీతో చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, బ్యాడ్ ల్యాండ్ హంటర్ మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ, అలాగే ఓటీటీ రివ్యూ, అంతేకాకుండా వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.